అది పెద్ద విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఇక రెండు ఉన్నాయి కార్పొరేషన్లు. ఒకటి జిహెచ్ఎంసి, ఒకటి వరంగల్. వరంగల్, జిహెచ్ఎంసి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కదా, దాని పేరు మార్చి చెప్పాలి. ఇప్పుడు నేను పెద్దగా ఇప్పుడు పెద్ద ఎలక్షన్ ఇక్కడ మరి మా అన్నట 3 కార్పొరేషన్లుగా మారుస్తున్నాను అన్నట్టు నుంచి చర్చ జరుగుతుందా. వారం రోజులు మనం మార్నింగ్ చేయలే. సో మరి అలా ముచ్చట చెప్తూ చూడండి. 3 కార్పొరేషన్లుగా మెగా హైదరాబాద్, అలా 3 రాజధానులు. ఏపీలో మా గురువు గారి దగ్గర 3 రాజధానులు, ఇక్కడ 3 కార్పొరేషన్లు. కోర్ అర్బన్ రీజియన్ హైదరాబాద్ అట, తర్వాత సైబరాబాద్, మల్కాజిగిరిగా విభజిస్తూ జీవో తెచ్చింది. ఇక్కడ ఎక్కడైనా సరే సికింద్రాబాద్ అనే పేరుందానే. సైబరాబాద్ ఎప్పటి నుంచో ఈ హైటెక్ సిటీ సైడ్ ప్రాంతం సైబరాబాద్ గా చూస్తారు. హైదరాబాద్ ఆ ఓల్డ్ సిటీ ఆ కిందికి వేసుకుని అనుకున్నాం. మల్కాజిగిరిగా ఎందుకు మార్చిండు? సికింద్రాబాద్ జంట నగర, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర ప్రపంచంలో ఏ మూలమైనా తెలంగాణ జంట నగరాలుగా పేరు పొందినాయి. సికింద్రాబాద్ పేరు తీసేసి మల్కాజిగిరి మార్చడానికి యొక్క కారణం ఏంటంటారు? హైదరాబాద్ అంటే ఓవైసీ, సికింద్రాబాద్ అంటే బీజేపీ, అంతే కదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో బీజేపీకి సికింద్రాబాద్ ఇస్తారు హిందువులు. బీఆర్ఎస్కు మిగతా పార్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎంపీ టికెట్ మాత్రం బీజేపీకి ఇస్తారు దాదాపుగా మనం చూసుకొచ్చిన దాని ప్రకారం. మల్కాజ్గిరి మాత్రం దాని ఐడెంటిటీ పోవాలనే ప్రయత్నం, దాని ఐడెంటిటీ పోతుంది. ఇంత సిగ్గుమాలిన పనులు రేవంత్ రెడ్డి చేస్తాడు, పేరు మార్చింది మొత్తానికి. సో 3 AC జోన్లతో హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్. మరి హైదరాబాద్ కూడా పేరు మారితే బాగానే ఉంటుంది. హైదరాబాద్ కూడా మంచి పేరు తీసుకొచ్చి భాగ్యనగరం అని పెడితే మరి ఏం కాకపోను. ఈ మార్చినప్పుడు గై కూడా సికింద్రాబాద్ పేరు లేకుండా వేసారు, హైదరాబాద్ పేరు లేకుండా ఎత్తి అయిపోదా అంటే మళ్ళీ ముస్లింలు మాకు ఓటేరని భయం అయిందేమో, చెప్పలేము వాళ్ళది. ఇక 6 జోన్లకే పరిమితమైన పాత జిహెచ్ఎంసీ అట. 2 కొత్త కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం అట. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ కొనసాగింపట. ఇది పక్కన పెట్టి ఈడ ఒక ముచ్చట ఉంది. 3 కొత్త కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్. ఈ పేరు గుర్తుండాలి మీకు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈయన పైన వచ్చిన ఆరోపణ దుమ్ముగా కోకొల్లలు, లంగా దొంగ అత్త ఇచ్చ నాయన తిరమ్మ మాటలు మాట్లాడు. ఇప్పుడున్న డీజీపీ గారి పైన కూడా లాస్ట్కి వచ్చి మళ్ళీ వాళ్ళనే అధికారులని చెప్తాడు. మరి వాళ్ళు దొంగలనే నిజమా, నువ్వు చెప్పింది నిజమా? ఏదో ఒకటి ఉండాలి కదా. జేఏసీ రంజన్ స్పెషల్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ల బదిలీ, పలువురికి కీలక బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఎస్సీ అభివృద్ధి శాఖ బాధ్యతలు సవ్యసాచి ఘోష్ కట. పంచాయతీరాజ్ కమిషనర్ గా డి దివ్య అట. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా కాత్యాయని దేవి. ఇప్పుడు ఈ ప్రజావాణి ఒకటి బతుకున్నదా రాష్ట్రంలో? ఒక్కరోజు చూసి నేను రేవంత్ రెడ్డి బాగా ఒక్కటే రోజు ప్రజావాణి అట దాని పేరు. ఇంకా మందిని ముంచే వాణిని పెట్టుకోరు. సింగరేణి సీఎంగా ఈయన వచ్చినట్ట. సో మొత్తానికి మనకేమో ఎన్నికలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చేసుకుంటున్నాం. అననేమో బదిలీలు చేసుకుంటే బిజీ అయ్యి, నువ్వు ఇక్కడ, నువ్వు అక్కడ, ఇడిక్కడ. ఎందుకు ఎన్నికల్లో బిజీగా ఉంటారు జనాలనా? జేఏసీ రంజన్ స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీలో ఈయన దుమ్మెత్తి పోసారు కాంగ్రెస్ పార్టీలు. ఇది మీద అంతా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. ఇప్పుడు పదవి చేసారు. బాగుంది ఇది కథ. 3 ముక్కల ఆట. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజిస్తున్నాడు. కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ. పెట్టుబడులు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతున్నాడు. ఇక హైదరాబాద్ కు విశ్వనగరంగా తీర్చిదిద్దాలి, మరి పెట్టుబడులను ఆకర్షించాలంటే మరి ఎంత సమస్యకు దారితీస్తుందంట. ఇక 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ వచ్చిండు. మల్కాజ్గిరి కమిషనర్ గా మరి వినయ్ కృష్ణారెడ్డి అట. యథాస్థానంలో కర్ణన్ అట. అటు పోలింగు ఇటు బదిలీలు. కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్స్ జరిగిపోయినాయి. కోడుంటే మాకేంది, మమ్మల్ని చంపుతారా? కోసుకొని రారా మీరు మమ్మల్ని ఏమన్నా? మేము బరాబరుగా మేము మార్చేస్తాం. 3 కాదు 30 చేస్తాం. ఎట్లయినా సరే జిహెచ్ఎంసీలో మీకు గెలవాలి. హౌ? ఓటుకు 50,000 ఇస్తాం, ఓటుకు 50,000 ఇస్తాం. ఈ మాత్రం ఇయ్యం.
మేమే గెలవబోతున్నా. రేపు కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం. 90% ఆ కార్పొరేషన్ మేమే గెలుస్తాం. కార్పొరేటర్లు మేము ముందే చెప్తున్నాం, వాళ్ళ తర్వాత నన్ను ఇబ్బంది ఉంటుంది. నేను ప్రచారం చేస్తా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా రేవంత్ అని ఇచ్చిన గ్యారంటీలు ప్రచారం చేసి మరి 90% గెలిపే లక్ష్యంగా నేను మొదలు పోతా. వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. ఇక పురపోరులో కాంగ్రెస్ గుండాగిరి చేసిందట. పోటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్ 66.05% పోలింగ్ జరిగింది. అరే నీ సంగతి చేస్తారని ఈయన అంటున్నట. యూజ్లెస్ ఫెలోస్ అని ఈయన అంటున్నట. ఇక్కడ నకిలీ ఓటర్లను అడ్డుకున్నందుకు అరెస్ట్ చేశాడు. అబ్బా షబ్బాస్. కరీంనగర్ ముచ్చిన మాత్రం గిల్లేసారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పెద్దగా వేసారు, రాష్ట్ర దొంగ వాసన చిన్నగా వేసిరట. మొత్తానికైతే అందరూ దొంగలేనా, ఎవరు సొక్కంగా 3 పార్టీలు దొంగ ఓట్లు వేసినాయి, 3 పార్టీలు దొంగ ఓట్లు ప్రశ్నించినాయి. ఎవని బలం ఉన్న కదా వాడు దొంగ ఓటు వేసుకుండు, ఎవడు బలం లేదో వాడు ప్రశ్నించడు కేసులు పెట్టు కొట్టిరు పోలీసులు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు. అది జరిగింది. మా జగ్గన్న అయితే ఉఫ్ఫు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఒక ఆతృప్తం తిట్టిండు. సోషల్ మీడియా రేపు ఉదయాలు నేనే ఉండాలి, దానికి పర్యవసానంగా కేసు పెట్టారు పోలీసులు. ఎక్స్ట్రా చేసే కేసులే పెడతారు కదా, మరి పెట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఊపుకుంటారా? నేను ఊకే ఉన్నందుకే నేను పోలీసులు పెట్టాను, నా మీద కేసు పెట్టరు. నువ్వు గిట్ట పొడుగు ఎగిరితే ఊపుకుంటారా? జగ్గన్న మరి రేవంత్ రెడ్డి కాడికి పోతాను ఇవ్వాలి రేపు పోయి, ఇంకో నా మీద కేసు పెట్టరు, మరి ఏం చేయమంటున్నాను అంటాడు. నా మీదనే 100 కేసులు ఉన్నాయి, ఓటు ఉన్నట్టుగా దొంగని తప్ప అనే. యూకే ఎగువ సభకు ఉదయ్ నాగరాజట. తెలంగాణ వాసి లైఫ్ ఫీర్ గా అరుదైన గౌరవం, ఘనత సాధించిన అతిపిన్న వయస్సుగా గుర్తించడట. మరి ఇది ఒక బొమ్మ వేసిరే. యూకేలో ఎగువ సభకట ఉదయ్ నాగరాజు. మరి దిగువ సభ ఎగువ సభ మన దగ్గర ఉన్నాయి గట్నే. మరి ఆయన సెలెక్ట్ అయ్యారంటే మరి ఇలా ముగ్గురిట్లలో సెంటర్ కావచ్చు. తర్వాత ఇగో ఇది అసలు సీసలైనా ముచ్చట మనందరూ కావాలిన వార్తలు గివి. యాప్ తిప్పలపై రైతుల రాస్తా రోకో. యూరియా కోసం ఎట్లా వాడాలి? మా దగ్గర చిన్న ఫోన్లే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కన్నాపూర్లో ఆందోళన. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో రోడ్డుపై బైఠాయించింది. ఇట్లా రోడ్డు మీద కరీంనగర్ ఫోటో వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యాప్ల ద్వారా యూరియా బుక్ చేసుకునే పరిస్థితి రావాలంటే ఫస్ట్ మన కాడ పెద్ద ఫోన్ ఉండాలి. పెద్ద ఫోన్కు 10,000 కావాలి. మరి నువ్వేమైనా రైతు బంధు మీకు ఇస్తే 15,000 ఏమైనా పెద్ద ఫోన్ కొనుక్కుందరు. నువ్వు రైతు బంధు చేయకపోతే పంటలు కొనకపోతే ఆగం చేస్తేవి, నిన్న ముంచి కూర్చుంటివి. మళ్ళీ యూరియా యాప్ అంటే అలా యూరియా అనే మనం కూడా లేదు. ఈడ ఉంటే ఎన్నో యూరియా ఉంటుంది, ఆ ఒక బస్సకు అన్నాక కావాలి. ఇన్ని పరిచయాలు పెడతాన్నారు నాయన. మరి మాకు పెద్ద ఫోన్లు లేవురు అని రైతులు రోడ్ల మీకు ఎక్కుతురు. ఏం చేస్తారా? సంతారా మమ్మల్ని కొసుకుతుంటారా? బరాబర్ పెద్ద ఫోన్ కొనుక్కోరి. ఫోన్ కొనుక్కున్నాక యూరియా బుక్ చేస్తారుగా, నో స్టాక్ పెడతారు వాళ్ళు. ఎందుకంటే మన కాడ పైసలు లేవు. ఆ ఢిల్లీకి పోయి యూరియా బత్తాలు మనం తేలేము. లంగా పనులు చేస్తారని ఢిల్లీకి పోతాం మనకు అంతే.